ఆయన బాస్ కూడా రావాలి. నాకు అర్థమైపోయింది నీ మాట అన్నాదండి. ఒకరు పక్కకు ఉన్నా అన్న దారి నా ఒకరోజు మధ్యలో ఉండబాకండి, ఒకరు సైడ్కి ఉండండి అన్న. నా దారికి అడ్డం ఉండబాకండి, సైడ్కి ఉండండి. కొంచెం వీడియో గ్యాప్ ఇండి తమ్ముడు, వీడియో గ్యాప్ ఇండి మా అన్న. సైడ్ గ్యాప్ ఇండి, గ్యాప్ ఇండి, గ్యాప్ ఇండి, గ్యాప్ ఇండి, గ్యాప్ ఇండి. మళ్ళీ తీసుకుందా రండి, కొంచెం గ్యాప్ ఇండి. సైడ్కి సైడ్కి నిలబడండి. సైడ్కి ఉండండి, సైడ్కి ఉండండి. తమ్ముడు పక్కనమ్మా, తమ్ముడు సైడ్కి రండి, సైడ్కి నిలబడండి. సైడ్ సైడ్ నిలబడండి, ఎందుకు ఎదురు రండి, సైడ్కి రండి, సైడ్ నిలబడండి, సైడ్కి ఉండండి, మీరు కలవండి. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. సైడ్కి రావాలి, సైడ్కి ఉండండి. సైడ్కి రండి, సైడ్ నిలబడండి, సైడ్ నిలబడండి, సైడ్కి రండి, సైడ్కి రండి, సైడ్కి రండి, సైడ్కి సైడ్ 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 అంటే వస్తాడు, అంటే వస్తాడు, సైడ్ సైడ్ అన్నా కొద్దిగా సైడ్కి ఉండండి. సైడ్ సైడ్ అండి ప్లీజ్, ఏమనుకోవద్దు. సైడ్ అండి, తర్వాత సైడ్ రండి, తర్వాత సైడ్ రండి, ఏమనుకోవద్దు ప్లీజ్, ఏమనుకోవద్దు ప్లీజ్. పక్కరండి, పక్కరండి, సైడ్కి రండి అన్న, సైడ్ సైడ్కి అన్నా, అన్నా కోసుకోబాకండి, కోసుకో.
సైడ్కి రండి అన్న వస్తున్నాడు కదా మీరు ఎదురు పోబాకండి ఎదురు అక్కడ నిలబడి రిసీవ్ చేసుకోండి వెనక దారి వెనక దారి దారి కొంచెం దారింది కొంచెం దారింది जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर 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 जय తెలుగుదేశం जय తెలుగుదేశం जय తెలుగుదేశం जय एनटीआर जय एनटीआर जय एनटीआर సాయి బండి ప్రస్తుతానికి ఇక్కడ కుర్చీలు తీసుకోండి అంటే పత్రికా మిత్రులు దయాకర్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నా. సీనియర్ నాయకులు రాష్ట్ర బీసీ నాయకులు అలాగే మా శ్రీనివాసులు గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అవి పెట్టేసి పక్కన కుర్చీలు తీసుకోవడం ముందు కుర్చీలు తీసుకోవడం ముందు పైన అన్న కొంచెం సైడ్
ఆవిర్భవించబడింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నిమ్మకూరు కృష్ణా జిల్లా నందు ఒక ధ్రువతారం జన్మించడం జరిగింది. ప్రతి యుగంలో ఒక యుగ పురుషుడు జన్మిస్తాడు. ఆ యుగ పురుషుడే మన అన్న నందమూరి. అక్కడికి విచ్చేసిన జనాలందరినీ కూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఒక గది నందు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం తెలియజేయాలని ఆశించాడు, ఆలోచించాడు, ముందుకు నడిచాడు. కానీ ఆ రోజు జరిగే సమావేశానికి అక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ మ్యూజికల్ చైర్ ఆడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కోకట వేలతో ప్రకటించాలా, ఈ పేద బడుగు బలహీన వర్గాన్ని కాపాడాలని ఆలోచించి 33 సంవత్సరాలు సినీ జీవితంలో ఉండి 60 సంవత్సరాలు తన వయసుని త్యజించి నా కోసం ఏ ప్రజలైతే ఆదరించారో అభిమానించారో ఆ ప్రజల కోసం నేనున్నాను, పార్టీని స్థాపించి పేద ప్రజల్ని ఆడుకోవాలా, సంక్షేమ పథకాలు తీసుకురావాలా, సమస్యలను తీసుకురావాలా, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలపాలనే సదుద్దేశంతోనే పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారాన్ని చేపట్టిన ఏకైక నాయకుడు యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఎవరో పార్టీని స్థాపించి ఏ పార్టీని 9 నెలల్లో అధికారం తెచ్చిన ప్రసక్తే లేదు. ఎన్నో పార్టీలు స్థాపిస్తారు, పార్టీలు కాలగల్పడం కలిసిపోతాయి. ప్రజలని దాచుకోవడమే కొన్ని పార్టీలకు తెలిసి ఉంటుంది. మన పార్టీ సిద్ధాంతం ఒక్కడే, పేదవాడి కండ తెలుగుదేశం జెండా. అన్నగారు చెప్పారు, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుడు. ప్రజలను దేవుళ్ళగా భావించాడు, సమాజాన్ని దేవాలయంగా భావించిన ఏకైక నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. జనవరి 9వ తారీఖు 1983లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఆ దేశంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ రోజు కోట్లు గడిస్తున్నాడు. సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా ఉన్నాడు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు అనుకుంటేనే మన ఒళ్ళు గలపరిస్తుంది. ఎన్టీఆర్ నటనలో తిరుగులేని రాజు, రాజకీయాల్లో తిరిగి చదివితే ఎన్టీఆర్. ఆర్టీఎన్ అంటే రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. ఎవరికి వారి పేరులోనే వారి గురించి చెప్పుకునేంత స్థాయి లేదు. అది ఒక అన్న నందమూరి తారక రామారావుకే దొరుకుతుంది. అధికారాన్ని చేపట్టి మహిళలకు ఆస్తిలో హక్కు కలిగజేశాడు. అదేవిధంగా పేదలు చదువుకోవాలంటే ఆ రోజు డాక్టర్లు చదవాలన్నా, ఇంజనీర్లు చదవాలన్నా పేదవాడికి ఆ విద్య చాలా వారి కోసం ఎంసెట్ను పెట్టి వారు చదువుకొని ఉన్నత స్థితికి ఎదగాలని ఆశించిన అన్నగారు. అదేవిధంగా మహిళా పాలిటెక్నిక్ తీసుకొచ్చాడు, మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చాడు, మహిళలకు ఉద్యోగాల్లో 30-33% తీసుకొచ్చాడు. ఈ విధంగా నా యొక్క చెల్లెళ్ళు ఉన్నతంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఉన్నతంగా ఉంటుందని ఆశించాడు, ఆలోచించాడు. ఆ యొక్క ఆశయాలను ఒమ్ము చేయకుండా ముందుకు నడిపించాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 1, 1995లో మన ప్రియత ముఖ్యమంత్రి డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టారు. అధికారాన్ని చేపట్టాల్సిన పరిస్థితులు కూడా ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. అన్న నందమూరి తారక రామారావు వ్యతిరేకత కాదు, అన్నగారిని తొలగించాలనే ఆలోచన కాదు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఒక దుష్ట శక్తి పార్టీలోకి వచ్చింది. ఆ శక్తి అవతల కాంగ్రెస్ కొమ్ము కాస్తూ మన పార్టీని నాశనం చేయాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు కానీ మీరు కళ్ళు తెరవకుండా మామగారిని మమకారం చూపిస్తే పార్టీ సర్వనాశనం అయిపోతుంది, పార్టీ దిక్కులేని అయిపోతుందని చంద్రబాబు నాయుడు పదే చెప్పి ఆయన
అదే తర్వాత శ్రమదానం కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ జన్మభూమి, జనని జన్మభూమి ఇచ్చారు. జన్మనిచ్చిన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తావో ఆదరిస్తావో అదేవిధంగా నీ జన్మభూమిని కూడా ఆదరించు అభిమానించు అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం. చంద్రబాబు నాయుడు జన్మభూమి ఎన్ఆర్ఐని అందరినీ పెంచి ఎక్కడెక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి స్వాధీనం చేసుకోవచ్చు, అదేవిధంగా దేవస్థానాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అంగన్వాడీ భవనాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సరిచేసి వారి యొక్క సహాయ సహకారాలతో జన్మభూమి కార్యక్రమంతో అభివృద్ధి చేయడం జరిగింది. 1995లో గూడూరు పురపాలక సంఘానికి చైర్పర్సన్గా ఉన్నటువంటి ఇప్పటి శాసనసభ్యులు అప్పటి చైర్పర్సన్ అయినటువంటి వాసిం సునీల్ కుమార్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి వీధిలో కూడా జన్మభూమి స్ఫూర్తితో ప్రతి వీధిలో కూడా రోడ్లు నిర్మించడం జరిగింది, కాలువలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా జన్మభూమితో ఏ కార్యక్రమం చేయాలన్నా ఆ కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా ఆ రోజు నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారి గూడూరు పట్టణంలో సిమెంట్ రోడ్డు నాంది పలికింది కానీ కాలువల నిర్మాణానికి కానీ అదేవిధంగా పొదుపులపై గ్రూపులు స్థాపించింది కూడా అప్పుడే. చంద్రబాబు నాయుడు ఆలోచన మహిళలు విద్యావంతులు కావాలి, వాళ్ళు ఆర్థిక స్వలంగా ఉండాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆలోచించి పొదుపులపై గ్రూపులను తీసుకొచ్చారు. అది మహిళల కోసం మీరు ముందుకు నడవాలని ఆలోచించి ఆశించి చేయడం జరిగింది. పొదుపులపై ఈరోజు వారు స్వతహాగా బ్యాంకుకి వాళ్ళు పనులన్నీ చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగలిగారనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఈరోజు మహిళలు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆ రోజు నందమూరి తారక రామారావు, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించుకోవాలి. మన పార్టీ స్థాపించినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా మే 28, 1983లో తిరుపతిలో మహానాడు జరగడం. మహానాడు ప్రతి సంవత్సరము జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈరోజు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, వీరు ఇద్దరు కూడా ఎక్కడ పెడితే బాగుందని ఆలోచించి రాజమండ్రిలో ఈసారి రాయలసీమ ప్రాంతంలో పెట్టాలని జమ్మలమడుగు దగ్గర ఉన్నటువంటి కడప జిల్లాలో మన యొక్క మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మహానాడుకు ముందర ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ మహానాడు కార్యక్రమం నిర్వహించబడింది. అదే నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు డాక్టర్ వాసిం సునీల్ కుమార్ గారు సారథ్యంలో ఈ నియోజకవర్గ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం అండగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అని చెప్పగలిగిన శాసనసభ్యుడు మనకు అందరికీ ఉన్నారు. మన కార్యకర్తలకు భరోసా ఇస్తారు, మనతో నడుస్తారు, మనం చెప్పింది వింటారు, మన సమస్యలు పరిష్కరిస్తారు. కానీ ప్రతి కార్యకర్త కూడా నాకు జరగలేదు అని ఇంటికాడ అడిగి ఉంటే ఆ నష్టం జరిగేది మనకే. ఇంట్లో డబ్బులు వేసుకొని అడిగితే అన్నం లేకపోతే నష్టం అవుతుంది, తిన్నవాళ్ళకి నష్టం, వాళ్ళకేం నష్టం. అదేవిధంగా కార్యకర్తలు మన సమస్యలను మనం చెప్పుకునే స్థానికి మనకి ఈరోజు బూత్ లెవెల్లో లీడర్స్ ఉన్నారు, గ్రామ స్థాయిలో ఉన్నారు, వార్డులో ఉన్నారు, అదేవిధంగా జిల్లాకు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. మీ సమస్యలను చెప్పుకొని మీరు పరిష్కరించుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ వాసిం సునీల్ కుమార్ కృతజ్ఞతలు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నెలవల్లి భాస్కర్ రెడ్డి గారి 83లో రామారావు మన రాష్ట్ర పరిస్థితి చూసి ఆ
కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందనేది మనకందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఏ విధంగా అయినా మనం కాంగ్రెస్ పార్టీని మట్టుబట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని రామారావు స్థాపించడం జరిగింది. ఆయన 9 నెలల్లోనే పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల పార్టీగా అవతరించి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం. ఆ రోజు నుంచి కూడా ఇప్పటికి ఇంచుమించు 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మంచి భవిష్యత్తుతో కొనసాగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అన్యోన్యతగా ఉంటూ మోడీ గారితో కలిసి మనకు అనేక ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నది మనకందరికీ తెలుసు. మనం ఇప్పుడుండే రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో మన ఆర్థిక పరిస్థితులు బాగలేవు కాబట్టి మనం కూడా కొన్ని పనులు చేసుకోలేక కూడా ఉన్నాము. అవన్నింటినీ కూడా మనకు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి కూడా మనకి ఇంకా అభివృద్ధి పనులు బాగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలా. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా అందరం బాగా పనిచేసి మంచి సర్పంచుల్ని ఎంపీటీసీని అందరినీ గెలిపించుకొని మన సునీల్ కుమార్ గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పని మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆనాడు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని గ్రహించి ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆనత్యాన్ని ఢిల్లీ వరకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో మనమందరం కూడా ఆనాటి వైకాపా ప్రభుత్వం సృష్టించినటువంటి అల్లర్లు కానివ్వండి, అరాచకాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ఆయన్ని జైలు పాలు చేస్తే ప్రతి కార్యకర్త కూడా బయటికి వచ్చి, ప్రతి కార్యకర్త కూడా గుండె పగిలేలా బయటికి వచ్చి మనం కూడా మన పార్టీ ఆఫీసులో దాదాపు 50 రోజుల పాటు నిద్రాహారాలు మాని మనం ధర్నా చేయడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చాము అంటే దాని వెనక ముఖ్య కారణం మనందరి పార్టీకి కష్టపడే కార్యకర్తల బలం. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా బయటికి వచ్చి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపి, అదేవిధంగా ఆనాడు పార్టీ ఆఫీసుల పైన దాడి చేస్తే క్రమశిక్షణతో ఎదురొడ్డి పోరాడి ఈ సైకోని పోవాలి, సైకిల్ని మళ్ళా తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త కూడా పనిచేసి ఈరోజు ఈ అధికారంలో తెలుగుదేశం పార్టీని కూర్చోబెట్టడం జరిగింది. అందుకు మన నాయకుడి మీద మనమందరం కలిసి నమ్మకం పెట్టాం. ఆయన మన నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకుండా పార్టీ మేనిఫెస్టోలో ఏ విధంగా పొందుపరిచారో అవన్నీ కూడా మేనిఫెస్టో కానివ్వండి, సూపర్ 6 పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అమల్లోకి తీసుకుని రావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకు, అలాగే 6,000 రూపాయల పెన్షన్ కిడ్నీ పేషెంట్లకు, అలాగే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, ఈ విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు. అదేవిధంగా మెగా డిఎస్సీపై మొదటి సంతకం ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి కూడా డిఎస్సీ అనేది లేదు, జాబ్ క్యాలెండర్ అనేది ఏమీ లేదు, అవన్నీ పక్కన పెట్టడం జరిగింది. మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మొదటి సంతకం మెగా డిఎస్సీ 16,347 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిదీ కూడా మొన్నటికి మొన్న రేపటి రోజు తల్లికి వందనం పథకం రాబోతుంది. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం మనం అందరి మీద ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన
రాబోయే ఎలక్షన్స్లో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే మొన్నటి రోజు మనం కష్టపడి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నామో, అదేవిధంగా మళ్ళా మన స్థానిక సంస్థల ఎలక్షన్లో మన సత్తా చాడవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరుపుకున్నటువంటి మినీ మహానాడికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు శ్రీలం పిల్లన్న గారికి, అదేవిధంగా మన శాసనసభ్యుడు డాక్టర్, ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మనకు అధికారం వచ్చి సంవత్సరం కావస్తా ఉంది. మనం తొలిగా మన అధికారంలోకి వచ్చాక మహానాడు కార్యక్రమాన్ని ఇక్కడే ఒక పండుగలా చేసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు పడ్డ బాధలందరికీ కూడా ఇప్పుడు మనకు విముక్తి వచ్చినట్టుగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి దాన్ని దాదాపుగా ఆయన పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారు. ఆయన బాటలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే నాయకులు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు పాలనలో మనం అందరం కూడా రాబోయే 4 సంవత్సరాల కాలంలో కూడా అన్ని రకాల ఫలాలని, సంక్షేమ ఫలాలని, అభివృద్ధిని కూడా సాధించుకోబోతున్నాం. ఇక్కడ మన గూడూరు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి బాటలో మనకు అన్నీ కూడా రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనకు అందుబాటులో తీసుకొచ్చి మహిళలకు కూడా ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా తల్లికి వలన, అదేవిధంగా ఉచిత బస్సు. కాబట్టి అందరం కూడా మహానాడు కార్యక్రమాన్ని కూడా ఇచ్చేసి రాబోయే సంస్థాగత ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో మనందరం కూడా కలిసిమెలిసి ఉండి పార్టీకి మరింత విజయాన్ని చేకూర్చాలని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సందేశం వస్తుందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. మీరు గూడూరు నియోజకవర్గం మినీ మహానాడు సమావేశానికి అధ్యక్షులుగా మన గూడూరు శాసనసభ్యులు, మన నాయకులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి మన పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు, మిగతా నాయకులందరూ చేసిన వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రేపు 27, 28, 29 తారీఖుల్లో బ్రహ్మాండంగా మహానాడు యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందుగా మనం సన్నాహకంగా ప్రతి నియోజకవర్గంలో ఆనవాయితీగా ఇది ఒక పండుగ వాతావరణంలో మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం, గతం కంటే ఈరోజు ప్రశాంతంగా ఈ యొక్క ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. గతంలో చూసాం, ఎంతో మంది ఆడబిడ్డలను అక్రమంగా వాళ్ళ యొక్క మానసిక ప్రాణాలను తీసినటువంటి గత వైసీపీ ప్రభుత్వ పాలన. ఆ రోజు మనం ఆ యొక్క పాలనకి శరభగీతం పాడి ఈరోజు మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చాం. అదే కాకుండా దళితులపై దాడులు, ఎన్నో దాడులు చూసాం మనం. ఒక దాడి కాదు, 1 కాదు, 2 కాదు. ఒకసారి అనంతపురంలో నాగమ్మని గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే మహిళ వికలాంగురాల్ని, దిక్కులేదు, అలాంటి పాలన. అదేవిధంగా కిరణ్ కుమార్ చంపేస్తే దిక్కులేదు. అదేవిధంగా మన నెల్లూరు దగ్గరగా ఉన్నటువంటి ఉదయగిరి నారాయణని ఉరివేసుకున్నట్టుగా చనిపోయినటువంటి ఇలాంటి ఎస్సీ ఎస్టీకి దాడులకు పాల్పడినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించడంలో మనందరూ పాత్ర ఉందనేది మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు చూస్తే రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధిని పరుగు తీస్తుంది. అభివృద్ధి, సంక్షేమం 2 కూడా సరే మన తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని మనందరూ కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు చూసినా మన గూడూరు నియోజకవర్గం బ్రహ్మాండంగా మనందరూ కార్యకర్తలు, నాయకులు ఒక ఐకమత్యంగా ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థాపించే వరకు ఈ రాష్ట్రంలో రాజకీయం అనేది కొద్ది మంది నియోజకవర్గానికి ఒకరో ఇద్దరు పెద్ద కుటుంబాలలో శాసించే పరిస్థితి ఉండేది. సామాన్యుడికి రాజకీయం అంటే తెలియదు. ఆ రోజు తెలంగాణలో పట్టువేలు పట్టాలు వేస్తా, ఇక్కడ ఆంధ్రాలో వచ్చే మున్సిపల్ కర్మ వ్యవస్థలో ప్రజలు అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి ఉండేది. అదేవిధంగా రాష్ట్ర స్థాయికి వస్తే ఢిల్లీకి పోతే తెలుగుని మద్రాసి అని పిలిచే పరిస్థితి ఆ రోజు కొనసాగుతుంది. ఆ క్రమం నుంచి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ బాధలు చూసి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు మనం ఏం చేయగలమని చెప్పి ఆయన ఆలోచించి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఆ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు బీసీలు అందరూ కూడా రిజర్వేషన్ అనుభవిస్తూ ఇక్కడ కౌన్సిలర్లు గానో, లేకపోతే సర్పంచులు గానో, లేకపోతే ఎంపీపీలు గానో, లేకపోతే ఎంపీటీసీలు గానో ఉన్నారు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు తీసుకొచ్చింది సౌరభ వల్లే చెప్పి తెలియజేస్తుంది. ఇకపోతే నందమూరి తారక రామారావు గారు బీసీ రిజర్వేషన్లో 20% తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు 33%గా రిజర్వేషన్ అమలుపరచడం జరిగింది. అయితే మధ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 33.33 నుంచి 23.85 బీసీ రిజర్వేషన్ కొద్ది సంగతి మనందరికీ తెలుసు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేది బీసీలకి పక్షపాత పార్టీ, బీసీల పార్టీ అని మనందరూ కూడా తెలుసు. అయితే ఇటీవల కాలంలో లాస్ట్ 5 years ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో బీసీలకి కనీసం ఆదుకునే ప్రయత్నం కానీ వాళ్ళకి రిజర్వేషన్ తగ్గించేదాన్ని కాపాడే ప్రయత్నంగా చేయకపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనకు 10% రిజర్వేషన్ తగ్గిందో దాన్ని తిరిగి తీసిచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహానాడులో అనేక తీర్మానాలు చేసే కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగానే స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఈ మహానాడు ఏర్పాటు చేసి వీటి మీద తీర్మానాలు చేసి ఈ తీర్మానాన్ని జరగబోయే మహానాడుకి అందిస్తే అక్కడ వాళ్ళకి తీర్మానాలు చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టి కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనందరం కూడా అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ రాష్ట్రంలో ప్రజలకు ప్రజాపాలన వచ్చింది అంటే 1983 జనవరి 8వ తేదీ నుంచి అని చెప్పి ఒక విషయం గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నందు మా నాయకుడు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, తారక నాథ గారు, సభకి నమస్కారం. ఇప్పుడు గతంలో ఎన్ని కష్టాలు పడ్డాం, గెలిచాం, అవన్నీ అందరికీ తెలుసు. దానివల్లనే మనకు ఎన్ని సీట్లు 164 సీట్లు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చినాయి. ప్రస్తుతానికి మన నాయకత్వం ఏం చెప్తుందంటే మనం ఏం చేసామో అనేది చెప్పుకుంటుంది. మనం ఏం చేసామంటే మన ఇంటిలో చూద్దాం. ఈ రోజు మన ఇంట్లో ముస్లిం మొదటికి ధైర్యం వచ్చింది. ఇంట్లో టయానికి పిలిచి మన అవ్వతాతలకి అన్నం పెడుతున్నారు. కేవలం 4,000 రూపాయల పెన్షన్ బాబు గారు మొదటి నెల నుంచే గెలిచిన మొదటి నుంచే ఇస్తున్నాడు. అదే విధంగా మా వికలాంగ సోదరులకి గుండె ధైర్యం వచ్చింది. మా చంద్రన్న మాకు 6,000 ఇచ్చాడని. అదే కాలం కాటేసి మంచానికి పరిమితమైన బెడ్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి ఈ రోజు చంద్రన్న ఆ కుటుంబానికి ఆదుకున్నాడు. అదే విధంగా డబ్బు కళాకారులు, చర్మకారులు, అదే విధంగా ఏదో హార్మోన్ లోపం వల్ల ఇజ్రాయల్గా మారినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పెన్షన్ అందజేసాం. మొదటి రోజు నుంచి అది తెలుగుదేశం వాళ్ళే, పార్టీ వాళ్ళే సాధ్యమైంది. భారతదేశంలో కూడా ఎక్కడా కూడా లేదు. కేవలం మన ఒక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం కూటమి అన్ని కలిపి ఇస్తున్నాం. అదే విధంగా ఈ రోజు మా ఊరికి, మా గ్రామానికి సిసి రోడ్లు వచ్చాయి. మా ఊరికి ఆర్ఎన్బి రోడ్లు వచ్చాయి. మా రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల రోడ్లు వేస్తున్నాం. మీరు 5 సంవత్సరాలు వేసిన రోడ్లు మేము 5 నెలల్లోనే వేసి చూపించామంటే అది ఈ కూటమి ప్రభుత్వం ఒక అభివృద్ధి అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. అదే విధంగా మా యువత కొరకు 8,50,000 కోట్ల పైగా పెట్టుబడులు రాబట్టారు. 4-5 లక్షల మందికి బెర్తలు ఉద్యోగాలు కన్ఫర్మ్ అయ్యంటే మా లోకేష్ బాబు గారు, మా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పుణ్యమని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ
పాసి సునీల్ కుమార్ గారికి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గారికి లేదు ఇది. ఇది కూడా పార్టీ ఆలోచించి తెల్ల కార్డు ఉండే రేషన్ కార్డు వాళ్ళకి ఎవరు అన్ని దగ్గర సాయం చేసే గుణం ఉండదో తెలియదు, కానీ గవర్నమెంట్ కూడా ఆలోచించి ఏదైనా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి తక్షణ సాయం కింద ఎత్తుబడి ఖర్చుల కింద 3,000 5,000 సాయం చేస్తే ఈ తీర్మానం కింద పంపించాలని మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్, జై సునీల్. కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి నియోజకవర్గాలు, అదేవిధంగా జిల్లా పార్టీ సమావేశాలు, మహానాడులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి మహానాడు 27, 28, 29న కడపలో చేసుకునే విధంగా నిర్ణయం చేసుకున్న సందర్భంలో ఈ యొక్క కార్యక్రమం, ఈ మహానాడు గూడూరు నియోజకవర్గంలో ఎటు చూసిన పసుపుతనం పుట్టిపడే విధంగా వచ్చిన కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, అదేవిధంగా సభాధ్యక్షులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిరణ్ కుమార్ గారు, కార్యదర్శి నిలబల్లి భాస్కర్ రెడ్డి గారు, ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర రైతు కార్యదర్శి పొరగాటి భాస్కర్ రెడ్డి గారు, పెన్షన్ కోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ నానాజీ గారు, పల్నాడి విజయశేఖర్ రెడ్డి, పాపిరెడ్డి మనోజ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వరరాజు, పులిమి శ్రీనివాసరావు, ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, మద్దాలి సర్వోత్తమ రెడ్డి, దువ్వూరు మధురెడ్డి, గణపతి కిషోర్ నాయుడు, పార్లమెంటు నాయకులు పిల్లి చింతరామయ్య, జలీల్ అహ్మద్, ఇస్మాయిల్ కుమార్, మోహన్ రెడ్డి, కోటారెడ్డి, రాధారెడ్డి, రవీంద్రారెడ్డి, అదేవిధంగా పటాభిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ రహీం, మస్తాన్ రెడ్డి, మస్తాన్ నాయుడు, అదేవిధంగా కొండాల లీలావతి, మట్టం శ్రావణ్ రెడ్డి, గొండాల భారతి, అదేవిధంగా దువ్వూరు భారతి రెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం చెప్తే 1982 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఈ రాష్ట్రంలో యువత మొత్తం కూడా ఆయన వెంట నడిచింది. అందులో భాగంగా మేము కూడా ఆ రోజు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు అభిమానులుగా రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటి తెలుగు యువత దీంట్లో పనిచేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని నేటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఇంకైనా మెరుగైన అవకాశాలు, ఇప్పుడే మన వాళ్ళందరూ చెప్పిన విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు ఉండే పేదలందరికీ కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా ఏది లేకపోయినా కూడా ఎంతో మందికి రాజకీయంగా గుర్తింపు తగిన పదవులు ఇవ్వడం, గుర్తింపు తగిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ ఎలాంటి రాజకీయ చరిత్ర లేకపోయినా బలమైన నాయకత్వాన్ని రెండు రాష్ట్రాల్లో కూడా ఈరోజు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ అనేక పార్టీలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా 90% తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన నాయకులే అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఏదైతే ఆ రోజు ఉన్న పరిస్థితులు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని పదే మార్చడం, అదేవిధంగా ఆంధ్రులు అంటే చిన్న చూపు, ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించడమే కాకుండా ఆ రోజు నుంచి మనం చూస్తే 2 రూపాయల కిలో బియ్యం కానీ, అదేవిధంగా పక్కా గృహాల నిర్మాణం కానీ, అదేవిధంగా ఏదైతే చేనేత పరిశ్రమకు చేయూతనిచ్చే విధంగా సగం ధరకే చేనేత వస్త్రాలు పంపిణీ కానీ, ఇవన్నీ కూడా భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల్ని ఇప్పటి వరకు కూడా పదే మనం చెప్పుకుంటూ పోతూ ఉన్నామంటే ప్రజల యొక్క మనోభావాలను అర్థం పెట్టే విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి కూడా నేటి వరకు కూడా ఒకసారి మనం చూస్తే ఏ ఎన్నికలు జరిగినా, ఏ ఎలక్షన్స్ జరిగినా ఆ రోజు ఇందిరాగాంధీ అర్ధాంతరంగా కూడా నందమూరి తారక రామారావు గారిని పదవిని తొలగిస్తే ఒక్క నెలలో 30 రోజుల్లో మళ్ళీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఏదైతే
కార్యకర్త కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక ధ్యేయంతో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కష్టపడి ఈ నియోజకవర్గంలో ప్రతి మీటింగ్ కూడా నేను వస్తాను. మొదటి నుంచి కూడా గత 4-5 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇక్కడ పనిచేసిన విధానం కానీ ఒక నాయకత్వం పైన ఉన్న నమ్మకం కానీ ఎక్కడ కూడా చూడాలని ఏ మీటింగ్ జరిగినా వాళ్ళ యొక్క దీన్ని ఈరోజు కూడా ఇప్పుడు వెంకటరావు అనే కాళాశ్రీ మహానాడు చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వస్తానే పసుపు దానం ఉట్టిపడే విధంగా ఇంత భారీ ఎత్తున కూడా కార్యకర్తలు నాయకులు వచ్చి మన పండుగ మహానాడు పండుగని భారీ ఎత్తున కూడా నియోజకవర్గ స్థాయిలో జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నందమూరి అభిమానులకి, నారా వారి అభిమానులకి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనకి ఎలాంటి పరీక్ష ఇది జరిగిందో, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేయడమే కాకుండా మన కార్యకర్తల పైన అనేక కేసులు పెట్టి అనేక విధాలుగా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి అనేక విధాలుగా కూడా ఈ యొక్క నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హింసించింది మనం చూసాం. 5 సంవత్సరాలు కష్టపడ్డ కష్టం గతంలో నేను 42 సంవత్సరాలుగా 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఏ రోజు కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అనేక రాజకీయ కక్షలు కానీ రాజకీయ ఇవి కానీ గతంలో ఎప్పుడు చూడాలి. ఆ విధంగా కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పడిన దాఖలాలు మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి అటు పవన్ కళ్యాణ్ కానీ ప్రధానమంత్రి కానీ మీరు చూస్తే ఏదైతే నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర మనం చూసాం. నారా లోకేష్ గారిని పాదయాత్రకు పంపించేటప్పుడు మీరు ఒక్కసారిగా గమనిస్తే ఒకే కుమారుడు, అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు ఏమి జరగదాలో తెలియని పరిస్థితులు, ధైర్యంగా నారా లోకేష్ గారు పాదయాత్రకు బయలుదేరారు. ఆ రోజు బయలుదేరిన రోజు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు భువనేశ్వరమ్మ గారిని చూస్తే వాళ్ళ కంట బయట నీరు రాలేదేమో కానీ వాళ్ళ బాధ ఎవరు కూడా ఊహించిన విధంగా వాళ్ళ నారా లోకేష్ పాదయాత్రకి బయలుదేరినప్పుడు పంపించినప్పుడు వాళ్ళ బాధను ఎవరు కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. నారా లోకేష్ గారి పాదయాత్ర, యువగలం పాదయాత్ర ముందు నారా లోకేష్, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నారా లోకేష్ గారి యొక్క ఇది మీరు చూస్తే మన ప్రాంతాల్లో కూడా పర్యటన మనం చూసాం. ప్రతి కులాలంటామా, మతాలంటామా, లేకపోతే కుల వృత్తులు, చేతి వృత్తులు అందరితో కూడా మమేకమై వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని పరిష్కార దిశగా ఇప్పుడు 10 నెలల పరిపాలన చూస్తే ఏదైతే ఆ రోజు నారా లోకేష్ గారు హామీ ఇచ్చారో పాదయాత్రలో, ఆ వర్గాలన్నింటినీ కూడా ఈ 1 సంవత్సరం పరిపాలనలో అనేక సమస్యలను పరిష్కరించే దిశగా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు మీరు చూస్తే అనేక కంపెనీలు కూడా పరుగులు తీస్తూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయంటే అది నారా లోకేష్ గారి వల్లే అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ నిన్న ప్రధానమంత్రిని నారా లోకేష్ కుటుంబ సభ్యులపై కలవడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 2 గంటల సేపు మన యొక్క యువ నాయకుడు నారా లోకేష్తో మాట్లాడటం అంటే అది నారా లోకేష్ గారి ఒక నందమూరి తారక రామారావు గారి మనవడగా, నారా చంద్రబాబు నాయుడు తనయుడుగా ఈరోజు దేశ ప్రధాని 2 గంటల సేపు మనం చూసాం. నువ్వు వచ్చిన కలువని ప్రధానమంత్రిని చెప్పే స్థాయికి నారా లోకేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం వచ్చాయంటే ఒక దేశం ప్రధాని ప్రశంసలు పొందిన వ్యక్తిగా నారా లోకేష్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఏదైతే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఈ రాష్ట్రం ఏ విధంగా గత 5 సంవత్సరాలు కూడా అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి రాక్షసులు కూడా చేయగా, గతంలో మన పురాణాలవన్నీ చదువుకుంటే రాక్షసులు కూడా ఈ విధంగా వ్యవస్థను కానీ మొత్తం భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని దివాలా తీయించిన చరిత్రను అంతా కూడా ప్రధానమంత్రికి వివరించి రాబోయే రోజులు ఇప్పుడు 1 సంవత్సర కాలం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ప్రధానమంత్రిని ఒప్పించి అమరావతి నిర్మాణం కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు కూడా ప్రజలకు అంకితమై ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉందనే నిదర్శనమే ఈ 10 నెలల కాలంలో. గతంలో ముఖ్యమంత్రి ఇంటికి పరిమితమైన మాట వాస్తవమా కాదా ఒకసారి మీరు తెలుసుకోండి. అదేవిధంగా నేటి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిత్యం కూడా ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు, ఎన్ని గంటలు ఈరోజు ఈ రాష్ట్రంలో పర్యటన సాగించి అన్ని సమస్యలకాయ పరిష్కారం కనుగొంటూ ముందుకెళ్తామని మనం చూస్తాం. ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు చూసుకుంటే ఏ విధంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క సర్పంచ్ స్థాయి నుంచి వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఖజానాకి వెళ్లాల్సిన సొమ్మునంతా కూడా ఏ విధంగా దోచుకున్నారో మనం చూస్తాం. ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటూ ప్రజలకు ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలంతా నెరవేర్చుకోవడమే కాక అదనంగా కూడా ప్రజలకు ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో 20% పైగా ఉన్న ఏదైతే నిరుపేదలందరికీ కూడా వాళ్ళకి ఏ విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలనో ఒక దీన్ని తయారు చేసుకొని ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకెళ్తూ ఉందంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు ఏ విధంగా ప్రజలు మాపై నమ్మకం ఉంచారో ఎన్టీ రామారావు గారి పైన, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన, నారా లోకేష్ గారి పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రభుత్వ ఫలాలు పేద ప్రజలందరికీ అందే విధంగా కూడా ఈరోజు పరిపాలన సాగిస్తామని మనం చూస్తాము. నా వరకు వస్తే నన్ను నందమూరి తారక రామారావు అభిమానిగా నేను సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పనిచేశాను. నన్ను తెలుగుదేశం పార్టీ తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇచ్చి గౌరవించింది. అదేవిధంగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఇచ్చి గౌరవించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి గౌరవించడమే కాకుండా మా అబ్బాయి మేమంతా సామాన్యమైన కోట్లు ప్రకటించిన వాళ్ళం కాదు, వ్యాపారం కాదు, అయినా కూడా మా రెండో అబ్బాయి మ్యారేజ్కి ఒక్కసారి పత్రిక ఇచ్చి వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి జీవించారంటే తెలుగుదేశం పార్టీలో అంకితమైన కార్యకర్తలకు ఇచ్చే విలువ. నాకు పదవులు ఇచ్చినప్పుడు కూడా నేను సంతోషపడకపోవచ్చు, కానీ మా ఇంటి పెళ్లికి వచ్చి ఆశీర్వదించారంటే మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో బంధువర్గం ఉంది. వాళ్ళ బంధువులు కూడా చాలా మంది పెళ్లిళ్ళు జరిగాయి. కానీ ఒక బీసీ, ఒక యాదవ కులం చెందిన మా ఇంటికి వచ్చి సొంత పెద్దన్నయ్యగా మా బిడ్డను ఆశీర్వదించారంటే ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశంలో అది చెప్పాల్సిన అవసరం ఉంది మన తోటి సహచర కార్యకర్తల ముందని కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో చాలా మందికి రాజకీయంగా కూడా అనేక మందికి, ఇప్పుడు సునీల్ కుమార్ గారు కూడా ఈరోజు ఇంత మెజారిటీతో గెలవడమే కాకుండా ప్రతినిత్యం కూడా నియోజకవర్గంలో ఏది చేయాలి ఏమి చేయాలని ఇప్పుడే చూసాం. మొత్తం లిస్ట్ అంతా కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం, ఎంతమందికి ఇచ్చాం, ఇంకా ఎంతమందికి వాళ్ళని ఒక డేటా, పక్కా డేటా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. మన ఎన్నికల యొక్క ప్రచారంలో చూస్తే నేను కూడా అనేక సభల్లో పాల్గొన్నా. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ సమావేశంలో ఆ మండలంలో ఎన్ని కోట్ల రూపాయలు వర్క్ చేశాము, ఎన్ని కోట్ల మందికి ఎంతమందికి ప్రభుత్వ ఫలాలు అందించాము అనేది స్పష్టంగా కూడా ఒక డేటా ప్రకారం సభలో ఉంచి చెప్పడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే మనం పని చేస్తేనే మనం చేసిన పనులు బహిరంగంగా కూడా చర్చించే ఒక శక్తి వస్తుంది. అలా కాకుండా తూర్పు మంత్రంగా పనిచేస్తే అది ఎలాంటి ఇది కాదు. నేను ఒకటే సునీల్ కుమార్ గారి గురించి చెప్పేది, ఎందుకంటే ఎంతో కష్టపడి కార్యకర్తలు, కుటుంబాలు జెండాను మోసే గత 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో మనతో ఎవరు నడిచారో వాళ్ళు ఎవరిని కూడా రాబోయే ఎన్నికలలో కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ వాళ్ళు అడగకపోయినా మనం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఎన్నికల ముందు ఎవరైతే మనం నమ్మి ఇతర పార్టీ నుంచి వచ్చారో వాళ్ళకి ఇచ్చే గౌరవం, ముందు మొదట మన జెండా మోసిన పార్టీ సీనియర్ నాయకులను గౌరవించి, వాళ్ళ కుటుంబాన్ని గౌరవించి, మళ్ళీ వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎలక్షన్ ముందు వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చారంటే వాళ్ళ కూడా మనం అమలు చేయకుండా మన పార్టీ 5 సంవత్సరాలు చేస్తూ వాళ్ళకు కూడా చేయాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళని కూడా గౌరవప్రదంగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని కూడా ఈ సందర్భంగా, ఈ మహానాడు సందర్భంగా కూడా స్మరించుకుంటే ఎంతో మంది కార్యకర్తలకి ఏదైతే దీనికి సంబంధించి మన ఇన్సూరెన్స్ పార్టీ యొక్క మెంబర్స్కి కూడా నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతో మంది కుటుంబాలకి ఈ యొక్క ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఏ కార్యకర్త 10,000 రూపాయలు డాక్టర్ ఖర్చు పెట్టుకున్నా కూడా, 20,000 పెట్టుకున్నా, 1,00,000 పెట్టుకున్నా, 10 లక్షలు పెట్టుకున్నా అది
ఇబ్బందులు వచ్చినప్పుడు దాని డేటా కరెక్ట్గా బిల్లులు అన్నీ పెట్టుకొని చేర్చి సీఎం ఇచ్చే రిలీఫ్ ఫండ్ని మన కుటుంబాలకు అందే విధంగా లేదా పేద ప్రజలు ఉంటే వాళ్ళకి ఇప్పించే విధంగా మీరందరూ సహకరించాలని కూడా పైన పార్టీ నాయకులందరూ కూడా అదేవిధంగా సబ్సిడీ లోన్స్ బీసీ కానీ ఎస్సీ ఎస్టీలో కూడా మొన్నటి వరకు ఆన్లైన్లో సబ్సిడీ లోన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పారు. దాంట్లో మన వాళ్ళు ఎవరు అప్లై చేసుకున్నారో ఎమ్మెల్యే గారికి ఇస్తే దానిపైన వచ్చే సబ్సిడీ లోన్స్ అనేవి కూడా ఆ వర్గాలకి ఇచ్చే విధంగా నిర్ణయం చేయొచ్చు రాబోయే రోజుల్లో కూడా. ఎందుకంటే బీసీలకు సంబంధించి కూడా భారీ ఎత్తున కూడా సబ్సిడీ లోన్స్ కానీ అదేవిధంగా చేతి వృత్తులకి కుల వృత్తులకి సంబంధించి పనిముట్లకు పంపిణీకి ఆదరణ పథకం కింద 1000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడు కూడా జరగల. ఏదైతే కులాలను నమ్ముకొని ఏదైతే మనం చేతి వృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న అనేక కులాలు వెనుకబడిన కులాలు ఎస్సీ ఎస్టీ విధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే దిశగా ఆదరణ పథకం. ఇంకొక పక్క బీసీలకు సంబంధించి చూస్తే 795 కోట్ల రూపాయలని ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించి వాళ్ళందరినీ కూడా అనేక విధాలుగా ఆదుకునే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ని త్వరలోనే కూడా ఆ వర్గాలకు చేరువ చేసే దిశగా అన్ని కేటాయింపులు ఉంటాయని కూడా తెలియజేస్తూ అందరి యొక్క మహానాడులో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్తలు చేసిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమరావతి. గూడూరు శాసనసభ సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు అంశాల వారిగా తీర్మానం చేసి ప్రతిపాదనలు చేసి దాన్ని బలపరిచి మన నందమూరి తారక రామారావు సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు గణించి ఆయన కరణ్ గారు చెప్పినట్టు పేద ప్రజల కోసం సినీ రంగంలో ఎన్నో తుఫాన్లకి ఆటుపోట్లకి దెబ్బతిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని కాపాడినటువంటి మన ఎన్టీ రామారావు గారు అదేవిధంగా పేద ప్రజల కోసం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే పేద ముఖ్యమంత్రి పేదలకు అందరికీ కూడా వెనుకబడిన వర్గాలకి అందరికీ మంచి సహాయ సహకారాలు అందించినటువంటి మంచి చరిత్ర కలిగినటువంటి మన నందమూరి తారక రామారావు గారిని భారతరత్న ఇచ్చేదానికి తీర్మానించడమైంది. దాన్ని మేమందరము ఈ సభ తరఫున బలపరుస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. నా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే 7:30 భోజనాలు పెట్టండి. ఆయన 7:30 భోజనాలు పెట్టుకున్నా. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, గూడూరు ప్రజల అభిప్రాయం. పత్రికా మిత్రులది, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులది, ఉపాధ్యాయులది, రైతులది, కూలీలది, ప్రతి ఒక్కరిది గూడూరులో ఎవరైతే ఉన్నారో అందరి యొక్క ఏకైక అభిప్రాయం మన గూడూరుని నెల్లూరులో కలపడం. అదొక్కటే. ఆల్రెడీ లోకేష్ బాబు గారు పాదయాత్రలో మనకు హామీ ఇచ్చారు. అలాగే మన ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మహిళా
అత్యవసరంగా హాస్పిటల్ పోవాలన్నా దాటుకుందానికి చాలా ఇబ్బంది పడతాం. అయితే 2009లో ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేసి దాన్ని మధ్యలో నిలిపేశారు. అప్పటి నుంచి కూడా గూడూరు పట్టణ ప్రజల యొక్క కళ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ యొక్క పూర్తి చేసి దాన్ని వాడుకోలోకి తీసుకురావాలని చెప్పి మన డిమాండ్. సుమారుగా 15 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు కూడా ఈ రోజు కూడా అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉండడం బాధాకరం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గూడూరు మహానాడు కార్యక్రమంలో నేను ప్రతిపాదిస్తుంది ఏంటంటే మొదటి పట్టణం రెండో పట్టణాన్ని కలుపుతూ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మాణం మధ్యలో ఆగిపోయిందో దాన్ని సత్వరం పూర్తి చేయించాల్సిందిగా నేను తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాను. ఎంతమంది ప్రజలు ఉన్నారో భూటంలో కూడా అంత డెవలప్మెంట్ అవుతుంది. ఈరోజు చెప్పినట్టు అడ్వర్టైజింగ్ 2 ఉన్నాయి. ఒక బ్రిడ్జిలో ఎప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ ప్రవర్తిస్తుంటుంది, రెండో బ్రిడ్జిలో స్పోర్ట్ పోతే కాలు వచ్చేదానికి కూడా ఇబ్బంది. అది కాక గతంలో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన వాటర్ ట్యాంక్ కాడ రైల్వే గేట్ ఒకటి ఉండింది. ట్రైన్ వచ్చినప్పుడు గేట్ వేసి తీసుకున్నప్పుడు ఫ్రీగా జనాభా వెళ్తా ఉన్నాను. అది అవకాశం కూడా ఈరోజు లేదు కాబట్టి సాధ్యమైనంత తొందరలో ఖచ్చితంగా మన బ్రిడ్జిని తయారు చేసి ఖచ్చితంగా బ్రిడ్జికి నిధులు కేటాయించి మన ప్రభుత్వంలోనే ఆ బ్రిడ్జిని ఓపెన్ చేయాలని కోరుకుంటూ ఈ ప్రతిపాదనని నేను బలపరుస్తున్నాను. కిరణ్ గారికి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, మన ప్రీతమ నేత మన అన్న గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, మన అన్న స్థానిక నాన్నయ్య గారికి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పంపనేరు బ్రిడ్జి మీద బ్రిడ్జిని సత్వరం పూర్తి చేయాలని తీర్మానాన్ని నన్ను ప్రతిపాదించమన్నారు. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-2019 కాలంలో సుమారుగా 18 కోట్ల రూపాయల నిధులతో మనం అక్కడ పంపనేరు మీద బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వంలో నత్తనాడైనా సాగినప్పటికీ ఈరోజు ఆ పక్క 2 ఇరువైపులా అప్రోచ్ రోడ్లు పూర్తి కాకుండా నిలిచిపోయి పైన వర్షాకాలము మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వర్షాలు వచ్చినప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం వల్ల ఇక్కడ రాకపోకలికి తీవ్ర ఇబ్బంది కలిగే ప్రాంతం. అభివృద్ధి చెందుతున్న గూడూరుకి ఆ యొక్క రోడ్డు చాలా ఉపయోగకరం కాబట్టి మన ప్రభుత్వం వెంబడి 2 వైపులా అప్రోచ్ రోడ్లని నిర్మించి వెంబడే పూర్తి చేయాలని చెప్పి దానికోసం 8 కోట్ల రూపాయల నిధులని కేటాయించడంతో సత్వరమే ఆ యొక్క అప్రోచ్ రోడ్లు పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతిపాదనని మీ ముందు నేను ప్రతిపాదిస్తా ఉన్నాను. మినీ మహానాడు జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి. సునీల్ కుమార్ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఈ కండేరు కానీ గూడూరు నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి 2014-19లో జరిగింది. ఈ 19 నుంచి 24 దాకా ఒక పని ఒక చట్టం పట్టేసిన దాఖలా లేదు. బిడ్డి చట్టం చేసాము శంకుస్థాపన. ఈరోజు మళ్ళీ సునీల్ కుమార్ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి గూడూరు ప్రాధాన్యపాలన తెచ్చిన వ్యక్తి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ తీసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క విలేజ్ లో కూడా దగ్గర ఈ 9-11 నెలల్లో 15 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేసిన ప్రతి విలేజ్ లో కొద్దిమందికి ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రతి దగ్గర. అదేవిధంగా అభివృద్ధి చేయాలంటేనే ఒక లోకల్ అయితే మార్గదర్శనం ఎక్కడో వలస నుంచి వచ్చిన వాళ్ళకి ఏమీ తెలియదు. అది మన ప్రజలు గూడూరు ప్రజలందరూ కూడా తెలుసుకొని గూడూరు లోకల్ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే అభివృద్ధి ఫ్లైఓవర్ కానీ అందరూ కూడా ఈ ఎమ్మెల్యే సమక్షంలోనే మళ్ళీ ప్రారంభం చేస్తారని తెలియజేస్తూ దాన్ని అందరూ గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ తరఫున ఆమోదిస్తున్నామని తెలియజేస్తున్నాం. అందించేందుకు నిబంధనలను సరళీకృతం చేయవలసిందిగా తీర్మానించుటకు ప్రతిపాదించువారు రాష్ట్ర నియోజకవర్గం మహానాడు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు సేలం కిరణ్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారికి, పెద్దలు మాజీ పెన్షన్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి
భర్త చనిపోయిన మహిళలకు భర్త పెన్షన్ వారికి వచ్చే విధంగా తీర్మానించిన తీర్మానానికి ముఖ్యంగా గతంలో 2014 సంవత్సరం నుంచి కూడా 19వ సంవత్సరం వరకు తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మనకి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎందుకంటే 60 సంవత్సరాల వయసులో భర్తలు పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోయినప్పుడు ఆ భార్యలకి ఎటువంటి ఆదరణ లేక బిడ్డలు చూసే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఆ భర్తకు వచ్చే పెన్షన్ని ఆ భార్య తీసుకొని ఆమెకి కాలం గడుపుకునే పరిస్థితి. అదే పెన్షన్ని 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక 2024 వరకు కూడా దాన్ని ఆపివేయడం జరిగింది. తిరిగి మరలా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నుంచి కూడా మళ్ళీ మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మాత్రమే వెసులుబాటు కల్పించారు. కానీ దానికి ముందు చనిపోయిన వాళ్ళ భర్తల పెన్షన్ కూడా ఆ మహిళలకు వస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ తీర్మానాన్ని ఈ మహానాడు వేదికగా నేను బలపరుస్తున్నాను. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి మినీ మహానాడు అధ్యక్షత వహించినటువంటి శ్రీ సెలూరు కిరణ్ కుమార్ గారికి, అలాగే ఈ సభకు చేసినటువంటి మా గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నర్సింహ యాదవ్ గారికి, తానంకి నానాజీ గారికి, మరియు ఇక్కడ వచ్చేటటువంటి మండల పార్టీ అధ్యక్షులకి, మహిళా నాయకులందరికీ, వచ్చేటువంటి కార్యకర్తలకి, నాయకులందరికీ నమస్కారం. ముందుగా 2 విషయాలు చెప్తాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఇప్పుడు చెప్తున్నారు పేదల బడుగులు బలహీన వర్గాలు, కానీ వాటితో పాటు మైనారిటీ వర్గాలకు కూడా ఎంతో అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వరకు మైనారిటీలకు ఏదైనా సంక్షేమం జరిగింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఎంతో గొప్ప విషయంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎన్నో మసీదులు ఉంటే వాటి పోషణకు సరిగా లేక
ఈ అంశాన్ని బలపరిచే ముందు 2 విషయాలు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికయ్యి గూడూరుకు ఇచ్చేసిన మన తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహులు అన్న గారికి గూడూరు నియోజకవర్గం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పాకిస్తాన్ ముష్కరుల దాడుల్లో చనిపోయిన 26 మంది భారతీయుల కుటుంబాలకి, అలాగే పాకిస్తాన్తో యుద్ధం చేసి అమరవీరులైన వీర జవాన్లకు వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారందరికీ గూడూరు నియోజకవర్గం తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రజా సాధికారిక సర్వే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరంగా వస్తుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ దిగిపోయే ముందు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసం ప్రజలు నిరీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం రేషన్ కార్డులు అప్లై చేసుకోమని 4 రోజుల సమయం ఇచ్చింది. ఈ సమయం మే 7వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అది 2 వారాలకు గడిచిపోయింది. ప్రజా సాధికారిక సర్వే జరిగినప్పుడు 2017లో అప్పుడు ఆ సర్వేని బట్టి రేషన్ కార్డులు అతి సులువుగా మంజూరు చేయడం జరిగేది. ఇందాక పెద్దలు కరుణగా చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని తొమ్మిలో దొరికి నవశాఖమానం పెట్టి రేషన్ కార్డులు ఎవరికి సరిగా ఇవ్వకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడడం జరిగింది. రేషన్ కార్డులు కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలిపివేయబడతాయి, ఎవరికి రావు. అర్హత ఉన్నా కానీ రేషన్ కార్డు లేకపోతే ఎవరికి రావు. కాబట్టి ఈ ప్రజా సాధికారిక సర్వేలో హౌస్ మ్యాపింగ్ చేసి ఆ కుటుంబ సభ్యులందరూ, ఇప్పుడు ఒక ఇంట్లో తల్లి తండ్రి 2-3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు వేరే ఊళ్ళలో వేరే దేశంలోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి పాన్ కార్డు కూడా ఉంటుంది, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతుంటారు. కానీ ఇక్కడ రేషన్ కార్డులో వీళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉన్నందువల్ల వారికి రేషన్ కార్డు తల్లిదండ్రులు కలిసి ఉన్నందువల్ల వారికి ఆ రేషన్ కార్డు రాదు. ఒకవేళ రేషన్ కార్డు ఉన్నా కానీ అది ఎగిరిపోయి ఉంటుంది. కాబట్టి ప్రజా సాధికారిక సర్వే చేసినందువల్ల వీళ్ళు వేరే కుటుంబం అయిపోయి వేరే దగ్గర ఉంటారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నా కానీ వారికి పెన్షన్ వచ్చే కార్యక్రమం ఉంటుంది, సంక్షేమ కార్యక్రమాలు అందే కార్యక్రమం ఉంటుంది. రేషన్ కార్డుని విభజించడంలో కానీ, ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవడంలో కానీ, ఫ్యామిలీ మెంబర్ని తీసేయడంలో కానీ, అలాగే కొత్త రేషన్ కార్డు ఇవ్వడంలో కానీ ప్రజా సాధికారిక సర్వే అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దయచేసి ఈ సర్వేని దీన్ని బలపరుస్తున్నాను. ఆ ఎమ్మెల్యే గారికి ఒక చిన్న మాట ఈ విషయంలో. మన నియోజకవర్గంలోని సచివాలయాల్లో చాలా మంది స్టాఫ్ తెలియక ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అందువల్ల మీరు ఎంఆర్ఓ గారితో సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి సచివాలయ సిబ్బంది అందరికీ తగిన ఆదేశాలు ఇచ్చి వారు సరిగా ఈ వివరాలను నమోదు చేసి రేషన్ కార్డులు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ ఆమోదాన్ని బలపరుస్తుంది. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆశయం, అదేవిధంగా ఇక కార్యకర్తల సంక్షేమ నిధి. అయితే ఆ రోజు గౌరవ శాసనసభలో రాష్ట్ర ఆదేశాల మేరకు 1:4 రేషియోలో మనందరం కూడా ఈ యొక్క సంక్షేమ నిధి కింద మనం 100 రూపాయలు గట్టి సభ్యత నమోదు చేసాం. దీని యొక్క విషయం ఏంటంటే, ఇక ఏదైనా కుటుంబంలో కార్యకర్తకి అకస్మాత్తుగా చనిపోతే ఇక 2 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మొట్టమొదటిగా నేను దీన్ని ప్రతిపాదించే ముందు నేను సునీలాకి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్న అమరావతిలో చిట్టమూరు మండలం నుంచి బద్దిక నారాయణ అనే కార్యకర్తని
దృష్టిలోకి వచ్చి వెంటనే కోమాలకు వెళ్ళడం జరిగింది. నేను అప్పుడు వెంటనే సునీలకి అర్ధరాత్రే ఫోన్ చేసి మెసేజ్ పాస్ చేశాను. సునీల్ అన్న వెంటనే ఈ యొక్క విషయాన్ని నారా లోకేష్ బాబు గారికి తెలిపి వెంటనే వాట్సాప్ మెసేజ్ చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను మెసేజ్ పాస్ చేసిన తర్వాత ఉదయం 6 గంటలకల్లా లోకేష్ బాబు గారి వాయిస్ తీసు, అదేవిధంగా సునీల్ అన్న వెంటనే లోకేష్ బాబు గారు చెప్పడం, ఆ వాయిస్ తీసి వెంటనే మాట్లాడడం, అదేవిధంగా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారిని ఈ యొక్క విషయానికి హాస్పిటల్ని పర్యవేక్షించిన విషయానికి ఇన్ఛార్జిగా వేసి ఈ యొక్క హాస్పిటల్లో వెంటనే కార్యక్రమాన్ని హాస్పిటల్లో ఎన్ఓసి ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి శ్వాసంతో ఉదయం 10 గంటలకు సునీల్ ఒక గంట పాటు హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి ఓఎస్డీతో మాట్లాడి వెంటనే సాయంత్రానికి హాస్పిటల్ 12,50,000 ఎన్ఓసి వేస్తే 12,50,000 ఎన్ఓసి ఇచ్చేదానికి కృషి చేసిన సునీల్ గారికి శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే బ్యాంక్ ఏంటంటే వాళ్ళు మొదటి విడత 3 లక్షలు 4 విడతలుగా 12 లక్షలు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకుని ఎన్ఓసి తీసుకుని హాస్పిటల్ రావడం, వచ్చిన సాయంత్రం 6 గంటలకు ఎన్ఓసి ఇచ్చాను, రాత్రి 11:30కి అతను చనిపోవడం జరిగింది. అయితే అప్పుడు కూడా సునీల్ అన్న స్వహస్తాలతో వాళ్ళ కుటుంబ సభ్యులకు వెంటనే ₹1,00,000 ఇస్తూ ఇంకెంత అవసరమైనా సరే అతను బ్రతకాలని ఎంత అవసరం ధైర్యంగా అక్కడే ఉండి చూసి చెప్పిన 4 రోజులు నేను ఆ అబ్బాయి కూడా ఉండి చేయడం జరిగింది. ఇలాంటి శాసనసభ్యులు ఈ గూడూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఇదే కాదు, మా మండలంలో దాదాపు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మంది కార్యకర్తలు చనిపోతారు. వెంటనే ఫోన్ చేస్తే ఆ కుటుంబానికి 10,000 మట్టిగా చూపించే సహాయం సునీల్ అన్న చేసిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తాను. అయితే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ సంక్షేమ నిధి కింద మనం ₹100 సభ్యత్వం తీసుకున్నామో ఈ యొక్క నేను ప్రతిపాదిస్తున్నాను. దీన్ని గట్టిగా సునీల్ అన్న మహారాణు కూడా ఈ విషయాన్ని గట్టిగా, ఎందుకంటే ఇది గూడూరు నియోజకవర్గం సంబంధించిన మనకున్న ప్రతి కార్యకర్తకి అందుబాటులో సహాయం చేయగలిగే ఒక ముఖ్యమైన ప్రతిపాదన ఇది. ఏ కార్యకర్త అయినా చనిపోతే ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి నుంచి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలనే యొక్క ప్రతిపాదన ప్రతిపాదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. నియోజకవర్గ తరఫున దాదాపు 66,000 మంది సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలందరి తరఫున ఈ అంశాన్ని నేను బలపరుస్తున్నాను. మన బ్యాంక్ ఏంటంటే 2019 నుంచి మన గవర్నమెంట్ 5 సంవత్సరంలో లేదు. అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయింది కాబట్టి తెలుగుగా వాటర్ని కండ్లకి నుంచి బ్యారేజ్కి 2 టీఎంసీలు నీళ్లు పర్మనెంట్గా సోర్స్ మనం సెలక్షన్ చేయించుకుంటే 3 మండలాలు, ఇదే కాకుండా 4వ మండలం దొరవాడ సత్రానికి కూడా వాకాట్ నుంచి డ్రింకింగ్ వాటర్ పోతుంది. కోట, వాకాడు, చిక్కమూరు, దొరవాడ సత్రం మండలాలకు అన్నిటికీ పనికొస్తుంది. ఈరోజు కొన్ని మండలాల్లో తెలుగుగా వాటర్ వదులుతూ మనం బ్యారేజీకి నీళ్లు వదలమంటే కూడా మన వెంకటగిరి ఈఏ గారు కానీ వాళ్ళు కానీ మీకు పర్మనెంట్ సోర్స్ లేదు, అందరికి అయిన తర్వాత లాస్ట్లో వదులుతామన్నారు అని చెప్తున్నారన్న. మీరు ఇప్పుడు ఎస్సీ గారికి కానీ ఈ గారికి కానీ అందరికీ చాలాసార్లు కూడా ఫోన్ చేస్తున్నారు. మనం నవంబర్లో కానీ డిసెంబర్లో అప్పుడు వదలాలన్నా కూడా మీరు గట్టిగా కృషి చేస్తేనే తెలుగు వాటర్ బ్యారేజీకి వస్తుంది, లేకపోతే బ్యారేజీ కింద ఉండే రైతులందరూ ఇబ్బంది పడుతున్నారన్న. దీన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. ప్రియతమ నాయకుడు గౌరవనీయులు వాసిం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి నరసింహ యాదవ్ గారికి, పెద్దలు నానాజీ గారికి, మరియు మా సహచర నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ తెలుగుగంగ నుంచి మన వాకాడు బ్యారేజ్కి 2 టీఎంసీల నీళ్లు ఇచ్చే ప్రతిపాదనని బలపరిచే అవకాశం నాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది అందరి కళ, ఎందుకంటే బ్యారేజ్లో 2 టీఎంసీలు నీళ్లు వచ్చి చేరితే ఆ 3 మండలాల్లో వాటర్ లెవెల్ బాగా పెరుగుతుంది, కంటిన్యూగా 2 కాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా 3 మండలాల ప్రజల తరఫున
దుగరాజపట్నం కాలువ అత్యవసరం. ఎప్పటి నుంచో బ్యారేజ్ కట్టినప్పటి నుంచి కూడా అనేక సార్లు అందరికీ తెలియజేయమైంది, కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే గత 2014-19 మధ్య మన సునీల్ అన్న గారు అదే బ్యారేజ్ కాలువకి సంబంధించి ఒక శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ ల్యాండ్ ఎక్విజిషన్లో లేట్ అయిన దానివల్ల ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎలక్షన్ కోడ్ రావడం ఆగిపోయింది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మన ఇటీవల కూడా అన్నగారికి తెలియజేయడం జరిగింది. దాన్ని ఈ మినీ మహానాడు సందర్భంగా ప్రతిపాదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మహానాడు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రీతం నాయకులు సునీల్ అన్న గారికి, అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి కిరణ్ అన్న గారికి, ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి గారు నరసింహ యాదవ్ గారికి, అదేవిధంగా నానాజీ అన్న గారికి, అందరికీ ఈ కార్యక్రమంలో ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పాలి. 2019వ సంవత్సరం వాకాడ మండలం కరువుతో కాటకాలతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మొత్తం కూడా సునీల్ అన్న గారికి తెలుసు. ఆ రోజు నీళ్ళు లేక ఎండిపోతున్నటువంటి చివరి దశలో సునీల్ అన్న గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని బతిమిలాడి, నిజంగా చెప్పాలంటే ఆ రోజు పాదాల మీద పడి గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాకాడు, కోట, చెట్టుమూరు మండలంలో పంటలు కాపాడాడు ఆ సంవత్సరం. అంటే అది సునీల్ అన్న గారు కృషి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాదు, దుగరాజపట్నానికి నీళ్లు తీసుకోపోవడానికి ఆ సంవత్సరం ఎంత కష్టపడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, అధికారులని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ రోజు ఏర్పడ్డాయి. నిజంగా దుగరాజపట్నం చెరువుకి ఆ రోజు 2 కోట్ల వరకు సెలక్షన్ చేయించుకొని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చివరి దశలో ఉంది, ఉప్పుటేరు దగ్గరగా ఉంది, పంట చివరి దశలో ఎండిపోయే ప్రమాదం ఉంది దుగరాజపట్నం పంచాయతీ, పెద్ద పంచాయతీ. ఆ రోజు సునీల్ అన్న గారు కృషి చేసి 2 కోట్లు తీసుకొస్తే ఆ రోజు వైసీపీ నాయకులు అడ్డదుడ్డాలుగా కోర్టు కేసు వేయించి ఆ పని జరగకుండా ఆ రోజు అడ్డుకున్నారు. దయచేసి సునీల్ అన్న గారు ఈసారి గూడూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలిచారు. దుగరాజపట్నం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా అన్నని కోరుకుంటున్నారు. దయచేసి సునీల్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తప్పకుండా దుగరాజపట్నం కాలువని సెలక్షన్ చేయించి ఆ ప్రజల యొక్క కోరికను నెరవేరుస్తారని సునీల్ అన్న గారికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రతిపాదనని నేను ఆమోదం తెలుపుతున్నాను. మన నారాయణ గారికి, ఇక్కడ విచ్చేసిన పార్టీ నాయకులందరికీ, విచ్చేసిన కార్యకర్తలకు, పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. తెలుగని నీళ్లు గతంలో చాలా ఇబ్బంది పడి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మన సునీల్ అన్న గారిని ఆయన్ని గట్టిగా పట్టుకొని నీళ్లు తేవడం జరిగింది. దానికి ఖచ్చితంగా మన సునీల్ అన్న గారు ప్రతిపాదించి దాన్ని ప్రతిపాదిస్తున్నారు. దాన్ని తప్పనిసరిగా మీరు తీసుకొచ్చే విధంగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి అవసరం తీర్చే విధంగా తెలుగుగా నీటిని విడుదల చేయాలని ఈ మహానాడు సందర్భంగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తున్నాను. అధ్యక్షులు నరసింహ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ప్రతిపక్షంలో మాత్రం ఉన్నప్పుడు నన్ను ఎంతో ప్రోత్సహించి ఏ కార్యక్రమంకైనా నేనున్నాను మీకని చెప్పి మా అందరికీ, ప్రతి ఒక్కరికి కార్యవర్గంలో, గూడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి జిల్లా కార్యవర్గంలో అవకాశాన్ని కల్పించినటువంటి మా అన్న నరసింహ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు, ఈ యొక్క సమావేశానికి అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెద్దలు శీలం కిరణ్ గారికి, అలాగే పెద్దలు స్థానికి నానాజీ గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీ నాయకులు, మహిళా నాయకురాలు, అలాగే ఇక్కడ నా కుటుంబ సభ్యులు, పత్రికా మిత్రులు,
అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడు. మీ అందరి సహాయం, మీ అందరి పట్టుదల, మీ అందరి కృషి ఫలితంగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. మీరే లేకపోతే నేను గెలిచేవాడిని కాదు. ఎందుకంటే అందరూ నా కోసం కష్టపడి పనిచేశారు. నా పార్టీ అధ్యక్షులు, నా పార్టీ జిల్లా కమిటీ వాళ్ళు, నా పార్టీ స్టేట్ కమిటీ వాళ్ళు అందరూ కూడా నన్ను సొంత సోదరులాగా భావించి కష్టపడి పనిచేశారు. కాబట్టి మళ్ళీ 42,000 మైనస్ని తిరగదోడి 20,000 చిన్న మెజార్టీకి తీసుకొచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడే మా నరసింహన్ చెప్పాడు, పాత వాళ్ళని మర్చిపోవద్దని. పాత వాళ్ళని మర్చిపోతే గూడు దక్కదన్నా, ఆ ప్రాణం పైన పాత వాళ్ళని మర్చిపోయే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంట్లో రెండో మాట లేదు. అలాగే ఎలక్షన్ ముందు వచ్చి మనకి ఎలక్షన్లో కష్టపడడం వల్ల కూడా మర్చిపోవాలన్నా. అలాగే మొట్టమొదటిసారిగా ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో పెద్దలు మదన్న, మా విజయశేఖరన్న నాయకత్వంలో నిన్న వాతావరణ మండలంలో చాలామంది నాయకులు మన పార్టీలో జాయిన్ చేశారన్న. మంచి శుభపరిణామం. ఎందుకంటే వాకాడులో మనం వీక్ గత ఇప్పుడు అన్నోళ్ళ ఫాదర్ ఎంపీపీగా ఉన్నప్పుడు అక్కడ మెజారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీ, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు. తర్వాత ఎప్పుడు కూడా 6,000, 7,000, 9,000 మనుషులు పోతామని వాకాడు మండలంలో. కానీ ఈసారి చాలా స్వల్పంగా 500 మైనస్తోనే మనం అక్కడ వచ్చామన్నా. మళ్ళీ ఇద్దరు మా మదన్ అంటే తెలుగుదేశం పార్టీ వృక్షం అది పార్టీకి ఆత్మహత్యం. అప్పటి నుంచి కూడా పార్టీని కాపాడుతూ వస్తున్నాడు. మాకు విజయశేఖరన్న తోడైన తర్వాత అందరినీ టోటల్గా ఆల్మోస్ట్ నాకైతే పూర్తి నమ్మకం ఉంది వాకాడు మనం ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మంచి మెజార్టీ తెస్తారు. వాళ్ళకి తోడుగా మనోజ్ రెడ్డి గారు కూడా పార్టీలో కూడా రావడం జరిగింది. కాబట్టి వాకాడు మండలం గురించి మేము మర్చిపోతాము. విజయంగా మీపైనే ఆధారపడదని చెప్పి నేను తెలియజేస్తున్నా నాయకులందరూ కూడా. అట్లాగే ముఖ్యంగా మళ్ళీ కోటలో కూడా మనం జాయిన్ చేసుకున్నాం. త్వరలో కూడా కోటలో కూడా ఈ చేరికలు కూడా ఉంటాయి. అలాగే చిలుకూరు మండలంలో కూడా వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడి, భాస్కర్ అన్నతో మాట్లాడి జాయినింగ్స్ కూడా, రవీంద్రతో మాట్లాడి జాయినింగ్స్ కూడా పెడతాం. ప్రజలు కూడా పెడతాం. అయితే ఒకటి, ఆ జాయినింగ్స్లో మరీ మన పార్టీ క్యాడర్ పైన కక్ష సాధ్యం చర్యలు చేసి మన పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టడం మాత్రం ఎవరు రికమెండ్ చేసినా నేనైతే తీసుకోదు, తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. దాని రెండో మాట ఎందుకంటే మీరే ఎవరు గెలిపించిందన్న, మనమే పనిచేసాం. కొత్త వాళ్ళు పాతాలు ఎవరు మనకు పనిచేయాలి, మీరే పాత వాళ్ళే పనిచేశారు. కాబట్టి అదనంగా తెలుగుదేశం పార్టీకి బలం అవసరమే, కానీ మీ బలం సరిపోదు మామూలుగా. కానీ ఇంకా స్థానిక సమస్య వచ్చింది కాబట్టి మనకి తప్పదు. కాబట్టి మనందరినీ చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మొత్తం మీద మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 1 సంవత్సరం రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో కలిసి 3,129,82,74,000 రూపాయలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశాం మనం ఈ సంవత్సరం రోజుల్లో. ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పచ్చు, మా కాన్స్టిట్యున్సీలో నారా చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు, ఇక్కడ ధైర్యశాలి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని చెప్పి ధైర్యంగా మీరు కూడా చెప్పచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేసిన దానికి ఏం లేదు. మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళకి ఏం పనిలే, మన పైన తప్పుడు కేసులు పెట్టడం, మన నాయకుడిని జైలు తిప్పించడం తప్ప ఇంకో పని లేదు. ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ మనం రావడమే ఎన్నో సిమెంట్ రోడ్డు కానివ్వండి, ఇరిగేషన్ సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే వాటర్ వర్క్ సంబంధించిన వర్కులు కానీ కూడా చాలా చేశామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వాకాడులో కొత్త హాస్పిటల్ ఒకటి ఓపెన్ చేశాం. అలాగే గూడూరులో కూడా త్వరలో ఇంకో కొత్త హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తున్నాం. పనులన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గంలో చేసి తీరుతామని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దాదాపు 1,50,00,000 పైన సంవత్సరంలో మనం
ధైర్యంగా చెప్తున్నాం మనం. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మా అధ్యక్షుడు వారికి అంటే పార్టీ అధిష్టానం సార్ అంటే మార్చమని చెప్పారు సార్. కానీ వీళ్ళందరూ మనకి గెలిపించారు సార్. వీళ్ళందరూ దయవల్ల ఈరోజు ఎన్నో గెలిపించారు సార్. వేదిక మేడం అందరూ మాజీలే, వీళ్ళందరూ నాకు సహాయం చేస్తున్నారు సార్. ఈ విషయంలో దయచేసి స్పెషల్ పర్మిషన్ మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. మొన్న పొల్లా శ్రీనివాసరావు గారు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను సార్. కాబట్టి దయచేసి, ఎందుకంటే వాళ్ళని నేను మారిస్తే నాకు మళ్ళీ అంటే నమ్మరు సార్ ఎవరున్నాను, అది మాత్రం అవసరం చెప్తాను. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గూడూరులో ఉన్నటువంటి మా వాళ్ళకి ఇంకా కొత్త వాళ్ళకి మంచి పదవులు సార్. అంతేగాని పాత వాళ్ళని దయచేసి మార్చొద్దని చెప్పి జిల్లా కమిటీకి అభ్యర్థిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను సార్. అట్లాగే ముఖ్యంగా పార్టీ సెక్రటరీ విషయంలో మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను అందరూ కూడా, పార్టీ సెక్రటరీ విషయంలో మార్పు అయితే చాలా అవసరం. వాళ్ళు కావాలంటే జిల్లా పదవులు ఇచ్చి గౌరవిద్దాం. పార్టీ సెక్రటరీలు ఖచ్చితంగా చదువుకొని ఉన్నవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళని చేసుకుందాం. ఎందుకంటే ఒకసారి వార్డులో చేశారు కానీ జనాల్లో ఓట్ల విషయంలో ప్రభావితం చేయలేకపోయారు. కాబట్టి పార్టీ సెక్రటరీ విషయంలో మాత్రం దయచేసి అధ్యక్షులందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. ఆ విషయంలో మాత్రం వదిలేయండి. ఇంకా సెకండ్ క్యాడర్ ఉంది, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం నెసిటీ మనకు ఉంది. కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంట్లో ఏం డౌట్ లేదు. అలాగే యువత విషయంలో కూడా ఆ రోజు కూడా యువత చాలా మందికి ఇచ్చాం. చాలా మంది యువతలో కూడా రాణించలేకపోయారు. అంటే ఓట్లు వేశారు కానీ ఎక్కడ కూడా యువతలో రాణించలేకపోయారు సార్. వాళ్ళందరూ కూడా యువత కూడా మార్చేటువంటి కార్యక్రమం కూడా ఈ క్యాన్వెషన్స్లో జరుగుతుంది. అలాగే ఈ బీసీసీలు కానివ్వండి, ఎస్సీసీలు కానివ్వండి, మైనారిటీ సెల్ స్ట్రాంగ్గా ఉన్నాయి సార్. మధ్య ఇబ్బంది దుర్మానం ఉంది. మిగతా సెల్ విషయంలో కూడా ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కాబట్టి మార్పుల విషయంలో ఖచ్చితంగా ఏ కాన్స్టిట్యూషన్, ఏ మండలం, అలాగే టౌన్ ముఖ్యమైన నాయకులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మారుస్తాను తప్ప నా సొంతంగా అయితే నేను మార్చాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. నాయకుల అభిప్రాయం అది కూడా పార్టీ ప్రెసిడెంట్ విషయంలో కూడా కొంతమంది బాధపడుతుంటారు, అదుగుంటారు. అది కూడా నాయకులు తనతో మాట్లాడి ఆ చిన్న చిన్న డిస్ప్యూట్ ఉంటే కూడా సాల్వ్ చేసి తెలియజేస్తాం సార్. ఆల్రెడీ ఈ విషయం కూడా మేము చెప్పాం. పెద్దలు గంగాప్రసాద్ గారికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాం సార్. ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత కూర్చొని ఏ విధంగా అధ్యక్షులు వేయాలా, అలాగే ఈ కమిటీలు, యువత కమిటీలు కానివ్వండి, అనుబంధ సంఘ కమిటీలు కానివ్వండి, మహిళా కమిటీలు కానివ్వండి సార్, ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేస్తాం సార్. ఎందుకంటే ఇంత పేదవాడు సార్ మా వాళ్ళు, మహిళలు మొత్తం వీళ్ళందరూ ఆ రోజు ప్రాణం ఇచ్చినవాడు సార్. టోటల్ ఆ కోట అయితే మరి ఆ వాకాడు మామూలు చూస్తే కడుపునిపోతుంది. అంత పేదవాడు ధైర్యంగా మోడుకొని మాకు నిలబడ్డారు సార్. ఎన్ని కేసులు పెట్టినా, ఎందుకంటే గూడూరు సార్. కాబట్టి మా గూడూరు మహిళలకి నామినేట్ పదవుల్లో రికమెండ్ చేయాలి సార్. మేమైతే ఇచ్చున్నాం కానీ మీరు కూడా వీళ్ళందరూ పనిచేస్తారు. మీ ఇష్టం, మీరు ఎవరు పనిచేస్తారో మీకే తెలుసు ఎవరు పనిచేశారు. కాబట్టి వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా ఈ సొసైటీలో కానివ్వండి, ఈ మార్కెటింగ్ కమిటీలో కానివ్వండి, పనిచేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ మేమేమైనా తప్పుగా పేర్లు పంపిస్తే అధిష్టానం మీకు ఫోన్ చేస్తుంది. వాళ్ళ నాయన్ని మీరు మార్కెటింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఒప్పుకుంటున్నారా, మీకు అందుబాటులో ఉన్నాడా, అందుబాటులో లేకపోతే అందుబాటులో లేదని చెప్పేస్తున్నారు సార్. సొసైటీ ప్రెసిడెంట్ మేము పంపించే పేర్లు కూడా కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ తీసుకున్నారు సార్ పార్టీ వాళ్ళు. అలాగే దేవస్థాన కమిటీలు వేసినా కానీ వాటిపైన కూడా అభిప్రాయ సేకరణ తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్. తీసుకున్న విషయం ఏం చెప్తానంటే ఎమ్మెల్యే మన మీద డబ్బులు తీసుకున్నాడా ఇది అడుగుతున్నారు సార్. మేము ఎప్పుడూ జీవితంలో అలాంటి పనులు చేయం సార్. కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర అర్ధ పైసా ఆశించేటువంటి పరిస్థితి లేదు సార్. ఆ పరిస్థితి ఉంటే ముందుకు వస్తున్నాం తప్ప కార్యకర్తలు, నాయకుల దగ్గర కూడా ఆ పరిస్థితి అవసరమైతే పెడతాం తప్ప వాళ్ళని ఆశించే పరిస్థితి లేదని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జిల్లా అధ్యక్షుడు, మీతో బాబు గారు ఎంత బాగుంటారో నాకు తెలుసు సార్ పర్సనల్గా. కాబట్టి దయచేసి గూడూరు విషయంలో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అందరికీ మేము ఇచ్చే పేర్లన్నీ కూడా ఎక్కడ కూడా అటు ఇటు కానివ్వకుండా మా వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలని చెప్పి
రాయకూడదు కానీ నేనే చెప్పడం తప్పదు. కేఎస్ఎస్ ఎవరున్నారా చేయగలుగుతుంది? కేఎస్ఎస్ రాబోయే రోజుల్లో సార్ శాంక్షన్స్ అన్నీ కూడా కేఎస్ఎస్ వాళ్ళు చెప్తేనే ఇస్తున్నాం సార్. అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పన్నాడు, మీకు చెప్తున్నాం. కేఎస్ఎస్ లేకుండా ఏ ఒక్క సెలక్షన్ జరగదు. మీ వార్డుల్లో మీ బూతుల్లో మిమ్మల్ని అడిగే చేస్తారు. తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలు ఎవరండి తక్కువ మంది వచ్చి ఉంటారు. ఏదైనా ఇళ్ల పట్టాల పంపిణీలో యూనిట్ ఇన్ఛార్జీల చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయమని చెప్పి పార్టీ ఆదేశాలు సార్. కాబట్టి మీ ఎంతవరకు అంటే ఎమ్మెల్యేలు చూస్తూ ఉండడం వరకే, మాకేం పవర్ లేదు సార్. మా పవర్ని కూడా ముఖ్యమంత్రి గారు కట్ చేశారు సార్. మేము చెప్తే ఏం జరగదు సార్. కాబట్టి కేఎస్ఎస్కి అంత పవర్ ఉంది కాబట్టి దయచేసి మీరు ఉపయోగించుకోమని చెప్పి కేఎస్ఎస్ వాళ్ళని తెలియజేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. బాబు మీరేదో ఊరికే ఉన్నవాళ్ళు కాదు. కేఎస్ఎస్ కానీ బూత్ కమిటీస్ మీరు రాబోయే రోజుల్లో పవర్ఫుల్ అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు మీతోనే మాట్లాడతారు, శ్రీలంతో మాట్లాడతారు, లేదా చంద్రబాబుతో మాట్లాడతారు, పుణ్యశ్రీలంతో మాట్లాడుకోవద్దు. డైరెక్ట్ మీతోనే మాట్లాడతారు. మీరు మా పైన ఏం చెప్పినా మామూలు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. నీ గురించి మీ కేఎస్ఎస్ ఇవ్వదని చెప్పి నీ పరిస్థితి మీకు అర్థం అడుగుతారు. కాబట్టి మా నాయకుడు కూడా చెప్పాం, కేఎస్ఎస్ వాళ్ళని మంచి వాళ్ళని ఏమని చెప్పి చెప్పాం. కాబట్టి ఏదైనా రేపు రాబోయే రోజుల్లో ఫంక్షన్ సెలక్షన్ అంతా మీ చేతిలో ఉంటుంది. మీరు పోయి వేరే అనుకోకుండా ఎందుకంటే అంటే ఇది ఎలాగానో ఒక లీడర్షిప్ కింద కుదరదు. మీరు కూడా లీడర్స్కి ఎదగాల. అంతేగాని సునీల్ కుమార్ ఎలాగానో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండడం, లేదా ఒక ఆయన పార్టీ ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలు ఉండడం అది కాదు. మీలో యూత్ ఉన్నారు, కొత్త వాళ్ళు నాయకత్వ లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. కాబట్టి ఎదిగితే మంచిది. ఎదగడం వల్ల పార్టీకి ఉపయోగం. కొత్త రక్తం వస్తున్నారా మేము ఉంటాం, మాకు వయసు అయిపోతుంది. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ మీరు కూడా ఖచ్చితంగా పార్టీకి సిన్సియర్గా పనిచేస్తే మీకు కూడా నాయకత్వం వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ ఖచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడే మా పెంచలే మాట్లాడుతుంటే మా భాస్కర్ ఏమైనా సునీల్ కుమార్ నీకు నువ్వే శత్రువులు తెచ్చిపెట్టుకుంటున్నావు, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నావు అన్నాడు. నేను కూడా చెప్పాను, ఎవరు రాత వాళ్ళది, నా రాత నాది, ఆయన రాత అయింది. దేవుడి దేవం రాత ఉంటే అది సంతోషం. స్వామి దేవంలో మొట్టమొదటి దేవం నేను ఎక్కడ నాకేం ఎవరిపైనా ద్వేషం లేదు. ఆ భగవంతుడు ఎవరు ఇచ్చిన పార్టీకి పనిచేసిన వాళ్ళకి రాబోయే రోజులు అవకాశం కల్పించిన పూర్తిగా స్వాగతించే దాంట్లో మీ సునీల్ కుమార్ నాయుడు గుర్తుపెట్టుకోమని చెప్పి మన అందరినీ నేను కోరుతున్నా. నాకు దేవుడి దేవుళ్ళ ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి మున్సిపల్ చైర్మన్ నందమూరి తారక రామారావు గారి దేవుళ్ళ ఒకసారి ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం. కాబట్టి ఇక మాకు ఈ రాజకీయాల పైన ఆశ అయితే మీరు అనుకున్నట్టు లేదు. మీరు అనుకున్నాము మళ్ళీ సునీల్ కుమార్ మళ్ళీ మీరు కోసం వెయిటింగ్ చేస్తాడు, మళ్ళీ మనం బతిలాడుకుంటాడు. బతిలాడకుండా ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలుపు కోసం, అంతేగాని ఇంకో దానికోసం కాదని చెప్పి అందరినీ తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినంత వరకు పేదవాళ్ళతో ఉండాలనేటువంటి నా ఆశ. కొనుక్కున్నప్పుడు నాకు చాలా అవమానాలు కూడా జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అయినప్పటికీ నేను నన్ను నమ్మినటువంటి నా పేదవాళ్ళు మధ్యవర్తుల కోసం రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం ఉంది 7 సంవత్సరాలు. కాబట్టి ఖచ్చితంగా నన్ను నమ్మిన వాళ్ళు ఎవరు కూడా మోసం చేయను. నిజమైనటువంటి పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే కొంతమంది మన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసిపోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దానివల్ల మీకే ఇబ్బంది. రాబోయే రోజుల్లో మీ ఊళ్ళో మీకే ఇబ్బంది, మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈరోజు మనం గవర్నమెంట్కి వచ్చాం. మనం మీరు చేయండి పని, ఏ పైన మీరు చేయండి. వాళ్ళతో కలిసి మీరు పనిచేసి, వాళ్ళతో కలిసి మన పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టి, వాళ్ళతో కలిసి ఎంఆర్ఆర్ఎస్లో మన పార్టీ వాళ్ళకి విరుద్ధంగా చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. అట్లాగే కొంతమంది మన
ఈరోజు మీటింగ్ పెట్టేసి మాట్లాడని చెప్పేసి తిరుగుకోవడం కాదు. మన గూడూరు కాన్స్టిట్యూన్సీకి ఏం అవసరం, చాలా మిగతాది మనకు అనవసరం. మన గూడూరుకి ఏం కావాలా, మన నియోజకవర్గానికి ఏం కావాలా అనేది మీరు నమ్మకంతో ప్రజలు మనకు ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మనమైతే దానికోసం పోరాటం చేయాల్సిందే. గెలుపుకోవడం తర్వాత పరిస్థితి, సాధిస్తామా సాధించడం అనేది తర్వాత పరిస్థితి. మనం సాధించే వరకు మాత్రం పోరాడుతూనే ఉండాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే చెప్పారు మా మదన్న, మా మస్తారన్న, ఆ రోజు నీళ్లు రాకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని తెలుగు తీసుకొచ్చి ఇచ్చాము. ఆ రోజు మా మస్తారన్న కూడా అవమానపడే విషయం కూడా ఈరోజు కంటిన్యూ వస్తాను. అంటే అంత పెద్ద లీడర్ కూడా ఆ రోజు కొంతమంది దగ్గర తీసుకున్నాడు. ఈరోజు కూడా బాధ ఎందుకంటే నీళ్ళ కోసం, ఆయన కోసం కాదు, నీళ్ళ కోసం. కాబట్టి రేపు మన వ్యవసాయ మంత్రి గారు, మన రామారెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ ఉంది అన్న మాకు. రేపు ఖచ్చితంగా నీళ్ళ విషయం ఖచ్చితంగా అడుగుతాం, అడిగి తీరుతాం. ఒకవేళ మంత్రి గారికి ఎక్కువ ఎస్సీలు డిఈలు లాంగ్ ఫీల్డ్ ఇస్తే కొన్నిసార్లు కూడా తెలుసు మీకు. మన ఎస్సీ కార్యాలయంలో కూర్చున్నాం కదా, మీకు ఐడియా ఉందో లేదు? ముందు ఐడియా ఉందా? అధికార పార్టీలో ఉన్నాం, ఉండి కూర్చున్నాం, ఎందుకంటే నీళ్ళ కోసం కూర్చున్నాం. కాబట్టి అది కూడా పునరావృతం కావచ్చు నీటిగా నీగిపోతే. మనం మళ్ళీ ఎస్సీ గారికి డిఈ గారికి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా, మాకు కానీ తెలుగు గంగా నీళ్ళు కానీ వదలకపోతే ఖచ్చితంగా ఎస్పీ ఆఫీస్ ముందు కూర్చోవడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికి మీరందరూ కూడా రావాలని చెప్పి కోరుతున్నాను. అట్లాగే ముఖ్యంగా ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఈరోజు మీ గ్రామాల్లో మీపై నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు అన్న చెప్పాడు, ఓటేసాం, తెలుగుదేశం పార్టీకి ఓటేసాం. అలాగే మన నిర్ణాయకుడు నారా లోకేష్ బాబు గారు 7 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తా అన్నాడు. ఎట్లా ఏంది అనేటువంటి పరిస్థితులు. అది గతంలో డిఆర్డబ్ల్యూ కాలేజీలో మేము గెలిచిన తర్వాత ఒక జాబ్ మేళా కండక్ట్ చేశాం. రేపు 20వ తేదీ, ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకి దాదాపు 21 కంపెనీలతో జాబ్ మేళా ఉంది. 5వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు, బీటెక్, ఎంబీఏ అందరూ కూడా అక్కడికి అందరూ వస్తారు. ఉపయోగించుకోండి దయచేసి. ఎందుకంటే మీ ఊళ్ళో మిమ్మల్ని నమ్మి మన పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ కూడా మీరు అక్కడ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఒక 10-15 రోజుల్లో కూడా అపేక్షలో కూడా 150 ఉద్యోగాలు భర్తీకి కూడా మనం కూడా మనకి హామీ ఇచ్చారు. అవి కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా దుగ్గరాజపట్నం కాలువకి 2 కోట్ల చెప్పి ఇచ్చాను. కొంచెం మనం ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయాను. దాని తర్వాత అవతల పట్టించుకోవాలి, పూర్తి చేశారు. ఇప్పుడు వచ్చే మా కృష్ణమూర్తి నా పని పడి ఈ వర్షాకాలం చేస్తుందంటే అప్పుడు తెచ్చాము, నేను తేకుండా పోలా. కానీ అప్పుడు ఒక్కడు రైతులు సంపాదించడం లేదు. కానీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి వాకాడు మండలంలోకి తెలియజేస్తున్నాం. అలాగే దుగ్గరాజపట్నంలో మీ అందరికీ తెలుసు, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు 3,500 కోట్లు ఈ వాకాడు మండలానికి ప్రకటించడం కూడా ఒకసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఊళ్ళోకి వచ్చే లోపలికి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిలకూరు మండలం అయితే క్రిస్టిటీ దాదాపు 1,100 కోట్లతో ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే కృష్ణపట్నం చెన్నై కారిడార్ ప్రాజెక్టు కూడా 1,350 కోట్లతో ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి. అట్లాగే ఐసిడిఎస్ అంగన్వాడీ పశు కూడా ఫిలప్ చేశాం. అలాగే ఇక్కడ ఆపో కింద కూడా వర్కులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే ఏంటంటే ధైర్యంగా మీకు చెప్పేది ఏంటంటే, మన ముత్యాలపాడులో మన కార్యకర్తని చంపేశారు. ఆ రోజు కూడా మేము మాట్లాడాం, ప్రెస్ పెట్టించాం. అతని కుటుంబానికి కూడా పెద్దలు గంగాప్రసాద్ గారు 8 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చిత్తవరంలో గోపాల్ అనే కార్యకర్తని చనిపోయేంత కొట్టారు. దేవుడి వల్ల ఆ రోజు దాదాపు 20 లక్షలు పెట్టి గంగాప్రసాద్ గారు చెన్నైలో ఆ కార్యకర్తను బతికించుకున్నాం. మనం చిత్తవరంలో ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నామంటే మనకు ఒక అండ, అన్ని విషయాల్లో అండదండగా పెద్దలు గంగాప్రసాద్ గారు ఉన్నారు. అందుకనే ఆయన చూస్తే మనం కూడా చెప్పాను, నేను సహాయం చేస్తున్నానంటే ఆయన అన్నాడు కాబట్టి నేను సహాయం చేస్తాను తప్ప నేనేం కోటేశ్వరులు కాదు నేను చేసేదానికి. కాబట్టి ఏ పుణ్యం ఉన్నా ఆయనకి, ఆయన కుటుంబానికి దక్కాలని చెప్పి కూడా నేను ఎందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా సహాయం విషయంలో ఎక్కడ కూడా వెనుకాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర
ఇంకా కాలేదన్నా ఇంప్లిమెంట్ కాలేదన్నా అని కూడా చెప్పాం సార్కి. అవి కూడా త్వరలో కూడా చేస్తారని చెప్పి వెంకటేశ్వర గారు చెప్పారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే మీ అందరికీ మరొకసారి మీ అందరి రుణం అయితే పూర్తిగా తీర్చుకోలేకపోయినా నా ఉన్నంత వరకు ఖచ్చితంగా రుణం అయితే తీర్చుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇటీవల నాకు ఆరోగ్యం బాగలేదు, అది బాగా ఇబ్బంది అయింది. అయినా దేవుడి దేవల్ల మీ అందరి దేవల్ల మళ్ళీ బాగా వచ్చా. నాకు కూడా మీరు కూడా నాకు కోఆపరేట్ చేయండి. అప్పుడులాగా భోజనం టైంకి తినాలా, మీ టైం తినకపోతే కూడా నాకు ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. కాబట్టి మీరు కూడా నాతో కోఆపరేట్ చేయండి. మీకు ఉన్నంత వరకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ వచ్చేబట్టి ఫోన్ చేసి రండి. మీరు వచ్చి బయట నుండి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అందరూ కూడా భోజనం వెళ్ళి భోజనం వడ్డించమని చెప్పి కూడా మా వాళ్ళకి తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ భోజనాలు ఉన్నాయి. Bye.